నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ 10th మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ న్యూ టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్, ఆ చాప్టర్లో మనకి ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న క్వశ్చన్స్ సొల్యూషన్స్ అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఈ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసే ముందు, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు కొంత మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ ప్రాబ్లమ్స్కి యూజ్ అయ్యే కాన్సెప్ట్ మీకు అది అర్థమైతే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం మెయిన్గా ఒక థీరమ్ని అయితే యూజ్ చేస్తాం. ఆ థీరమ్ ఏంటంటే, లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్ ఈ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ పీ డివైడ్స్ ఏ. ఓకే, మ్యాథమెటికల్గా రాయాలంటే ఇలా రాస్తాం. పీ అనేది ప్రైమ్ నెంబర్, ఏ అనేది పాజిటివ్ ఇంటీజర్. ఇది షార్ట్ కట్లో రాస్తున్నా, పాజిటివ్ ఇంటీజర్. ఓకే, పీ డివైడ్స్ ఏ స్క్వేర్, దట్ ఇంప్లైస్ పీ డివైడ్స్ ఏ. దిస్ ఈస్ ద మీనింగ్. ఓకే, దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏంటంటే ఏ స్క్వేర్ డివిజిబుల్ బై పీ. ఓకే, దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ డివిజిబుల్ బై పీ. ఓకే, దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ నెంబర్ని ఇది డివైడ్ చేస్తుంది అంటే డెఫినెట్లీ ఏని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, పీ ఇంటూ కే అనే ఫార్మేట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పీపీ క్యాన్సిల్ అయితే సమ్ కే అనే నెంబర్ వస్తుంది. ఇక్కడ కే అనేది కూడా ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. కే ఈజ్ ఆల్సో ఈక్వల్ టు పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక నెంబర్ తీసుకుంటా. సపోజ్ 6 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. 6ని నేను ఫ్యాక్టర్స్గా ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 అని రాయొచ్చా. ఓకే, వీటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. 2 ఇంటూ 3 ఏదైతే ఉందో దీన్ని ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని మనం మల్టిపల్ అంటాం. ఇదైతే మనకి బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6ని 2 డివైడ్ చేస్తుందంటే డెఫినెట్లీ 6ని నేను 2 ఇంటూ 3 అని రాయొచ్చు. కరెక్టా? 2 క్యాన్సల్ అయితే 3నే వస్తుంది కదా. ఎస్ సార్ నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6ని 3 డివైడ్ చేస్తుందంటే 6ని 2 ఇంటూ 3 అని రాశాను అనుకో, 3 క్యాన్సిల్ అవుతుంది, 2 వస్తుంది. సేమ్ అలాగే నేను ఇలా రాశాను. అర్థమవుతుందా? ఈ నెంబర్ని ఇది డివైడ్ చేస్తుంది అంటే డెఫినెట్లీ ఏ అనే నెంబర్ని నేను ఇలా రాసుకోవచ్చు. ఓకే, కింద ఏదైతే నెంబర్ ఉందో పీ అనే నెంబర్ ఇంటూ సమ్ ఎనీ అదర్ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఇంత మీకు తెలిస్తే చాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇదొకటి మ్యాథమెటికల్గా ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఇర్రాషనల్ అని ఇచ్చాడు మనకి. ఓకే, దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఏదైతే నంబర్ ఉందో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5, లెట్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5ని ఏ బై బి ఫామ్లో రాయండి. అంటే అజ్యూమ్ చేస్తున్నాం ఈ నంబర్ అనేది రేషనల్ అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇక్కడ లెట్ అంటే ఏంటంటే మనం అజ్యూమ్ చేస్తున్నాం. ఓకే, అజ్యూమ్ చేసుకుంటున్నాం స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేది ఏంటంటే రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ని మనం ఏ బై బి ఫార్మేట్లో రాస్తాం. కరెక్టా? ఓకే, ఇక్కడ ఏబి అనేది ఏంటి, ఇంటీజర్స్. డెఫినేషన్ రేషనల్ నెంబర్ డెఫినేషన్ రాస్తున్నా. ఏబిఆర్ అనేది ఇది మనకి రేషనల్ నెంబర్ ఈ ఫార్మేట్లో రాస్తాం. ఇక్కడ ఏబి అనేది ఏంటి, ఇంటీజర్స్. బి అనేది 0 కాకూడదు డినామినేటర్లో. అండ్ ఏబి అనేది మనకి కోప్రైమ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏబిఆర్ కోప్రైమ్ అంటే ఏంటి, కోప్రైమ్ ఏంటంటే ఈ రెండిట్లకి హెచ్సిఎఫ్ అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే 1 రావాలి. హెచ్సిఎఫ్ కోప్రైమ్ అంటే ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది 1 రావాలి. అప్పుడే ఈ 2 నెంబర్స్ని మనం కోప్రైమ్ అంటాం. ఓకే, అంటే కామన్, లైక్ సింపుల్గా చెప్పాలంటే ఈ రెండిట్లకి కామన్గా ఒకటే ఫ్యాక్టర్ ఉండాలి, అది ఒకటి మాత్రమే ఉండాలి. వేరే ఏది కామన్గా ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఓకే, దేర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కోప్రైమ్ అంటే ఇలా ఇక్కడ రాస్తాను చూడండి. జస్ట్ మీకు అండర్స్టాండింగ్కి ఇది రాస్తున్నా, మీరు ఎగ్జామ్లో ఇది ఏమి రాయక్కర్లేదు, మీకు తెలిస్తే చాలు కోప్రైమ్ అంటే ఏంటని. ఓకే, అర్థమైందా? నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. ఓకే, ఒకటి మాత్రమే మనకి ఫ్యాక్టర్ ఉండాలి, వేరే ఏ నెంబర్స్ మనకు ఫ్యాక్టర్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 అని రాస్తాను అనుకో. ఓకే, ఈ రెండిట్లకి ఫ్యాక్టర్స్ ఏంటి,
హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన చూడండి 2కి ఫ్యాక్టర్స్ అని 1 ఉంటుంది, లేకుంటే 2 అనే నంబర్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 మాత్రమే వస్తుంది. 3కి ఫ్యాక్టర్స్ 1 ఉంటుంది, లేకుంటే 3. ఈ రెండింటికి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏది 1తోనే. 1 అంటే ఈ 2/3 ఏదైతే ఉందో ఈ 2,3ని మనం కోప్రైమ్ అంటాం, కోప్రైమ్స్ అంటాం. అర్థమైందా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారనుకోండి మనకి ఏమొస్తుంది, √5 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఓకే, సింప్లిఫై చేశారనుకోండి √5 క్యాన్సిల్ అవుతుంది, √2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, √2 క్యాన్సిల్ అయితే మనకి 5 = a²/b² వస్తుంది. ఇప్పుడు నేను ఈ b² ఈ 5ని ఇంటర్చేంజ్ చేసుకుంటాను. అప్పుడు మనకి ఇది ఏమొస్తుందంటే b² = a²/5. ఓకే, ఇప్పుడు తానే మనం ఒక థీరం చూసాం కదా, 5 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్ కదా. ఓకే, a² ఈజ్ డివిజిబుల్ బై 5 అయితే మనం దీన్ని ఎలా రాయొచ్చు, a² ఈజ్ డివిజిబుల్ బై 5 దట్ ఇంప్లైస్ a ఈజ్ డివిజిబుల్ బై 5 కదా థీరం ప్రకారంగా. ఇప్పుడు తానే ఈ థీరం చూసాం కదా, p అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, a² ఈజ్ డివిజిబుల్ p ఉంటే దట్ ఇంప్లైస్ a ఈజ్ డివిజిబుల్ బై p. అప్పుడు ఏని మనం ఈ ఫార్మేట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఆ కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం, దీనికి వాడతాం చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీనికి కావాల్సింటే ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకో. ఏని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 5 × సమ్ k అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, వేర్ k ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, k ఈజ్ పాజిటివ్ ఏదైతే ఉందో దీంట్లో పుట్ చేయండి, 1లో పుట్ చేసుకోండి. లేదు అంటే చూడండి ఇక్కడ మీరు గమనిస్తే 5 అనేది ఫ్యాక్టరు, k అనేది కూడా ఫ్యాక్టరే కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే a వచ్చింది, కరెక్ట్. అంటే 5 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ a అవుతుంది. ఓకే, హియర్ 5 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ a. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్ అంటే ఈ 2 ఏదైతే ఉందో, ఓకే, సబ్స్టిట్యూట్ 2 in 1లో పుట్ చేయండి. దట్ ఇంప్లైస్ b² = ఇక్కడ ఏ ప్లేస్లో ఈ వాల్యూని అయితే పుట్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది, 5k హోల్² / 5. ఓకే, దట్ ఇంప్లైస్ 5² k² / 5. దట్ ఇంప్లైస్ 5² అంటే 25 k² / 5. ఓకే, 5 1s 5 5s, రైట్. ఇది మనకి b² వస్తుంది. నెక్స్ట్ ఈ 5 ఏదైతే ఉందో ఈ 5ని మళ్ళీ ఈ డినామినేటర్ పంపుతా. అప్పుడు మనకి ఇదే వస్తుందంటే b² / 5 దట్ ఈజ్ ఈక్వల్ టు k² వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ థీరం అప్లై చేయొచ్చు కదా. ఓకే, 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకి ఇది ఈ ఫార్మేట్లోనే ఉంది కదా, ఈ ఫార్మేట్లోనే ఉంది కాబట్టి ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు. ఇలా రాయొచ్చు అంటే ఏని ఇలా ఎక్స్ప్రెస్ చేసాం, సేమ్ ఈ బీను కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, b దట్ ఇంప్లైస్ b = 5 × సమ్ m అని రాస్తా. m అనేది ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్, ఆల్రెడీ k రాశాను కాబట్టి ఇక్కడ m తీసుకుంటా, వేరే m ఈజ్ ఓకే, క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా 5 అనేది ఫ్యాక్టర్ ఉంది, 5 × m ఈ రెండు ఫ్యాక్టర్సే కదా బీకి. అలా అన్నప్పుడు 5 కూడా ఫ్యాక్టరే కదా బీకి. ఓకే, అన్నప్పుడు దీన్ని ఇయర్ b ఈజ్ 5 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్, మనకి ఏమొస్తుంది దీని నుండి మనకి ఏమవుతుంది, ఏ కూడా 5 అనేది ఫ్యాక్టరు, బీకి కూడా 5 అనేది ఫ్యాక్టర్. అంటే కామన్ ఫ్యాక్టర్ కదా, ఈ రెండిట్లకి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఇది మనకి. ఓకే, దస్
Thus 5 is a common factor. Common A and B. ఈ రెండింటికి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ బట్ this contradicts the fact that A and B have no common factor. మనం అజ్యూమ్ చేసుకున్నాం కోఫ్యాక్టర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. కోఫ్యాక్టర్ అంటే ఏంటి, వేరే ఏది కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు ఒకటి తప్ప అని అజ్యూమ్ చేసుకున్నాం. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, 5 is a కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కదా. ఓకే, మన అజ్యూమ్షన్ అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. ఓకే, సో అవర్ అజంప్షన్ అనేది ఏంటి, ఇన్కరెక్ట్. మన అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ. అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. మీరు రాంగ్ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. హెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఇర్రాషనల్. ఇదైతే మనకు ప్రూఫ్. ఇది ఇలా అయితే మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, ఈ ప్రూఫ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సపోజ్ ఇంకా ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ప్రూఫ్ అనేది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్ 3 + 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రూఫ్ ఇది. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ అన్నీ సేమే. దీన్ని అయితే మనం ఇర్రాషనల్ అనుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకే, a/b ఆర్ ఇంటీజర్స్. b అనేది నాట్ ఈక్వల్ టు 0 అండ్ a/b ఆర్ కోప్రైమ్. తర్వాత ఈ 3 ఏదైతే ఉందో దీన్ని నేను ఈ సైడ్ తీసుకుంటాను. 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇక్కడ పెట్టుకుంటా. a/b 3 ఆ సైడ్ పోతే -3 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఎల్సిఎం తీసుకుంటే a - 3b/b అవుతుంది. ఇక్కడున్న 2 ఏదైతే ఉందో దీనికి డినామినేటర్ ఇక్కడ తీసుకుంటా. ఓకే, ఏమవుతుంది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు a - 3b/2b వస్తుంది. రైట్, అర్థమవుతుందా? మనకి తెలుసు ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఏ అనేది ఏంటి, ఇంటీజర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుండి చూద్దాం. 3 అనేది ఏంటి, ఇంటీజర్ కదా, ఇంటీజర్. b అనేది కూడా ఇంటీజర్, మనకు ఆల్రెడీ తెలుసు. ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్ చేసామనుకోండి, ఇంటీజరే వస్తుంది. ఓకే, ఇక్కడ ఏ అనేది కూడా ఇంటీజర్ కదా. తర్వాత ఇంటీజర్ మైనస్ ఇంటీజర్ చేస్తే ఇంటీజరే వస్తుంది. తర్వాత 2 అనేది ఇంటీజరు, b అనేది ఇంటీజరు. డినామినేటర్ కూడా ఇంటీజర్ బై ఇంటీజర్ ఏమవుతుంది మనకి, రేషనల్ అవుతుంది. ఆల్రెడీ చూసాం a/b అనేది ఏంటి, రేషనల్ నెంబర్. ఇప్పుడు a/b ఆర్ ఇంటీజర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ నంబర్ ఏమవుతుంది మనకి, రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇదేంటి మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఇదేంటి, ఇర్రాషనల్ నెంబర్ కదా. ఇది ఇర్రాషనల్ నెంబర్, ఇది మనకి ఏంటి, రేషనల్ నెంబర్. అంటే సిన్స్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్, సో a - 3b/2b అనేది ఏంటి మనకి, రేషనల్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, దీని నుండి మనకి ఏం ప్రూవ్ అవుతుంది, ఇక్కడ రాస్తే చూడండి. బట్ దిస్ మనం ఏం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది రేషనల్. ఓకే, ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేది కూడా ఏం కావాలి మనకి, రేషనల్ కావాలి కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఆల్సో రేషనల్ ఉండాలి. ఓకే, బట్ contradicts fact that square root of 5 is irrational. ఇదేంటి మనకి, irrational number. ఓకే, సో అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్.
3 plus 2 root 5 is irrational. ఓకే, ఇలా మీరు సింపుల్గా ప్రూఫ్ అనేది చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇది మనం ఇంకా సింపుల్గా అయితే ప్రూవ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ అయితే మనకి సేమ్ సెకండ్ క్వశ్చన్ లాగానే ఉంటుంది, సేమ్ సెకండ్ క్వశ్చన్ టైపే. ఓకే, ఈ రెండు అయితే మనకి ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ దీన్ని కూడా మనం అజ్యూమ్ చేసుకుంటాం. లెట్ 1 by square root of 2 is equal to a by b ఫామ్ అనుకుందాం. ఓకే, వేర్ a comma b are integers, b is not equal to 0 and a b are co-prime. ఓకే, జస్ట్ ఇది రాసేసుకోండి. తర్వాత క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, లేకుంటే రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ చేశారనుకోండి, స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ అవుతుందా? ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఓకే, ఏ అనేది ఏంటి? ఇంటీజర్. బి అనేది కూడా ఇంటీజర్. ఇంటీజర్ బై ఇంటీజర్ ఏమవుతుంది మనకి? ర్యాషనల్ అవుతుంది కదా. ఇంటీజర్ బై ఇంటీజర్ ఏంటి? ర్యాషనల్. ఓకే, దీని నుండి మనకి ఏమవుతుంది? ఇదేంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది ఏంటి? ఇర్రాషనల్. ఓకే, సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఆల్సో ర్యాషనల్ కావాలి. ఇది కూడా మనకి ర్యాషనల్ కావాలి. కానీ బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ దట్, మొత్తం సేమ్ అలాగే ఉంటుంది అంతే. జస్ట్ స్టార్టింగ్ మీరు రాస్తే చాలు, ఇంకంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. ఓకే, ఫ్యాక్ట్ నాట్ ఫ్యాక్టర్, ఫ్యాక్ట్ ఇది. ఫ్యాక్ట్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రాషనల్. ఇది ఇర్రాషనల్ అంటే ఏంటి? సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ incorrect. Therefore 1 by 2 is irrational. ఇంతే ప్రూఫ్. అర్థమైందా? సింపుల్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ మీకు ఆ ప్యాటర్న్ ప్రూఫ్ ఎలా రాయాలో ఒక్కసారి అర్థమైతే చాలు. కాన్సెప్ట్ ఒక్కసారి మీరు అర్థమైంది అనుకోండి, మీరే ఓన్గా రాస్తారు ఇది ప్రూఫ్స్ అనేది. ఓకే, సిమిలర్లీ సెకండ్ కూడా అలాగే చేద్దాం. 7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఉంది. ఓకే, ఇది ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. ఇది కూడా అంతే. లెట్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అనుకుందాం. బై బి వేర్ ఏ కమా బి ఆర్ ఇంటీజర్స్. తర్వాత ఈ 7 ఏదైతే ఉందో ఇక్కడ క్రాస్ మల్టిప్లై ఇక్కడ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఏమవుతుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై 7 ఇంటూ బి అవుతుంది. ఓకే, ఏ అనేది ఇంటీజరు, 7 బి అనేది ఇంటీజర్, అంటే టోటల్గా ఇది ఇంటీజర్ బై ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే ఇది ఏమవుతుంది? ర్యాషనల్ కదా. ఇంటీజర్ బై ఇంటీజర్ అయితే ఇది ర్యాషనల్ అవుతుంది. కరెక్టా? అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు టోటల్గా ఫైనల్గా? హియర్ a by 7b are 7b is rational. అర్థమైందా? దస్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేది ఏమి కావాలి మనకి? ఈజ్ ఆల్సో ర్యాషనల్ కావాలి. ఇది కూడా ర్యాషనల్ కావాలి. ఓకే, కానీ బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ దట్ దిస్
y is irrational. ఓకే, మనం 9th క్లాస్లో ఆల్రెడీ చదువుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఉంటే, ఓకే, p అనేది ప్రైమ్ ఉందనుకోండి, ఈ నంబర్స్ అన్నీ మనకి ఇర్రాషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, ఇది మనం 9th క్లాస్లో చదువుకున్నాం. ఓకే, అది ఒకసారి రీకాల్ చేసుకోండి మీరు. ఓకే, ఇర్రాషనల్. ఓకే, మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఇర్రాషనల్ అని కూడా ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసాం ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మీరు అలా కూడా చెప్పచ్చు. ఓకే, ఈజ్ ఇర్రాషనల్. సో అవర్ అజంప్షన్ ఏమవుతుంది? అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. హెన్స్ 7√5 ఈజ్ ఇర్రాషనల్. ఓకే, ఇంతే ప్రూఫ్. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్. 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సెకండ్ క్వశ్చన్ చేసాం కదా, అలాగే ఉంటుంది అంతే. 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు a/b అని తీసుకుంటాం. ఓకే, వేర్ a/b ఆర్ ఇంటీజర్స్. ఓకే, a/b ఆర్ ఇంటీజర్స్, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. జస్ట్ ఇంత రాసిన చాలు మీరు. ఓకే, ఈ క్వశ్చన్స్కి, ఈ ప్రూఫ్స్కి అయితే మీరు ఇంత రాసిన చాలు. ఈ 6 ఏదైతే ఉందో దీన్ని ఈ సైడ్ తీసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ 6. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే a మైనస్ 6b/b అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఇంటీజరు, ఇది ఇంటీజర్ బై ఇంటీజర్ మనకి రేషనల్ అవుతుంది. ఓకే, సేమ్ అదే థింగ్ ఇక్కడ రాసేయండి. ab since a and b are integers, a minus 6b/b is rational. ఓకే, thus ఇదేం కావాలి మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఆల్సో రేషనల్. కానీ ఇది మనకి రేషనల్ కాదు కదా, దట్స్ వై. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ the fact that square root of 2 is irrational. Okay, so our assumption is incorrect. Hence 6 plus root 2 is irrational. ఇంతే ప్రూఫ్స్. ఓకే, ఇది చాలా సింపుల్గా ఉన్నాయి కదా ప్రూఫ్స్. మీకు దీనిపైన ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని అడిగినాయి, మీరు చాలా సింపుల్గా అయితే ఇలా ప్రూవ్ చేయొచ్చు. ఇది చాలా ఈజియెస్ట్ ఉంటుంది ఇది. ఓకే, ఈ చాప్టర్ అనేది చాలా ఈజియెస్ట్ చాప్టర్, రియల్ నెంబర్స్ అనేది. దీంట్లో ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.